హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నిఖిల్ అండ్ కావ్య ఫ్యాన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే నిజంగానే వాళ్ళందరూ విని ఆశ్చర్యపోతారని నాకైతే అనిపిస్తుంది. సో ఇంతకాలం అయ్యో కలుస్తారేమో, పక్కన వాళ్ళు చెప్పేది అబద్ధమేమో, అసలు ఏం జరుగుతుంది అని చాలా రకాలైన కన్ఫ్యూజన్స్ అయితే ఆడియన్స్లో క్రియేట్ అవుతూ వస్తున్నాయి. కొంతమంది కలిసేశారని చెప్తున్నారు, కొంతమంది విడిపోయారని చెప్తున్నారు, కొంతమంది అయితే గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ అమ్మ వాళ్ళే విడిపోయారని, ఇలా రకరకాలుగా అయితే మనం న్యూసెస్ అన్నీ వింటున్నాం కదా. వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టేదానికి ఈరోజు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ చూడండి. సో మీకే ఫ్యాన్స్గా మీకు బాధ అయితే కలగవచ్చు, నేను అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మీరు అభిమానించే వాళ్ళు విడిపోతున్నారంటే ఎవరికైనా బాధే. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. నాగ చైతన్య సమంత గారిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుండేది. బట్ వాళ్ళు విడిపోయినప్పుడు నిజంగా ఆడియన్స్ అయితే చాలా బాధపడ్డారు. కానీ అది వాళ్ళ వ్యక్తిగతం. సో విడిపోయినందుకు బాధపడినా కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు డిఫరెంట్ ఫ్యామిలీస్ కానీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళని వాళ్ళతో కంపేర్ చేయడం కాదు, కానీ ఎవరి లైఫ్స్ వాళ్ళని నేనైతే చెప్తున్నాను. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. సో మీరు కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిఖిల్ అయితే నెవర్ ట్రస్ట్ ఎర్లీ అని చెప్పేసి ఒక లెటర్ రాసేసి ఈరోజు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే దాన్ని స్మాష్ చేసేస్తాడు. సో మన శ్రీముఖి అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది, నీ యొక్క లవ్ స్టోరీలో సెకండ్ ఛాన్స్ మళ్ళీ నువ్వు ఇస్తావా అని డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు, వై, నేను ఎందుకు ఇవ్వాలి? ఎవరి లైఫ్స్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తున్నప్పుడు నేను ఇంకొక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? సో మళ్ళీ వాళ్ళ కోసం నేను ఎందుకు ఎదురు చూడాలి? నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నా కెరియర్ కోసం మాత్రమే నేను చూస్తాను, కానీ ఇంకా ఏ దానికోసం నేను చూడను. మేబీ లైఫ్లో ఇంకెవరినైనా చేసుకుంటానేమో నాకు తెలియదు. నా పేరెంట్స్ చెప్పిన వాళ్ళని చేసుకుంటాను, లేకపోతే నా లైఫ్లోకి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా వస్తే మళ్ళీ చూస్తానే, కానీ అంటే లవ్కి నేను ఎండ్ చెప్పను, కానీ ఈ స్టోరీకి మాత్రం నేను ఎండ్ చెప్తున్నానని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేసి ఆ యొక్క మ్యాటర్ని రాసి నెవర్ ట్రస్ట్ అన్నట్టుగా రాసేసి దాన్నైతే కాల్చి బూడిద చేసేసాడనే చెప్పాలి. సో ఇదంతా చాలామందికి బాధగా ఉండొచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్ అంతే. ఇంకా చాలామంది ఇంకా నిఖిల్ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టడం ఇవన్నీ అయితే ఇంకా మానేస్తే మంచిదని నా ఉద్దేశం. అంటే ఎవరిని బాధ పెట్టాలని కాదు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోబాకండి. సో వేరే వాళ్ళని బాధ పెట్టద్దు దయచేసి. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే అందరికీ మంచిదే. కలవకపోయినా మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయనివ్వండి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. అలాగే ఈరోజు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే శివ్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. శివ్ ఎలిమినేట్ అయిన వెంటనే తనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఎందుకు నేనే ఎలిమినేట్ అవ్వాలి? సో ప్రతిసారి గేమ్స్ అంటే నిఖిల్, మానస్, పృథ్వీ, అర్జున్ వీళ్ళేనా, మేమంతా ఆడలేమా, వీళ్ళందరినీ పిలిచి మమ్మల్ని ఎలిమినేట్ చేయడం ఏంటి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంతమంది అసలు చాలా బాగా అడిగేవన్నట్టుగా కొంతమంది కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు వేరే సోషల్ మీడియాలో. సో మీకేమనిపిస్తుంది? నిజంగానే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే చాలా అంటే ఫస్ట్ సీజన్ వాళ్ళు తీసుకొచ్చి సెకండ్ సీజన్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా, లేకపోతే అందరినీ కలిపేసి క్లమ్జీగా అయిపోయి అసలు నచ్చకుండా ఉందా, లేదంటే ఇలాగే బాగుందా? మీరు కూడా మీకేమనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నాకైతే ఏమనిపించిందంటే పర్సనల్గా సెకండ్ సీజన్ వాళ్ళని అట్లాగే ఉంచేసి ఆడిచ్చుంటే బాగుండేది. ఎందుకంటే వీళ్ళల్లో నుంచి ఈసారి బిగ్ బాస్కి చాలామంది వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ యొక్క సత్తా చూపించుకునేదానికి ఇది. శివ్ కూడా మొదట్లో చాలా కామ్గా ఉండేవాడు, బట్ ఇప్పుడైతే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం, చాలా ఎనర్జెటిక్గా మాట్లాడడం కానీ డ్యాన్సెస్ వేయడం కానీ అయితే అసలు వేరే లెవెల్లో అయితే చేస్తున్నాడు. బట్ తను కూడా మేబీ బిగ్ బాస్కి వెళ్ళాలనే ఒక కోరిక తనలో కూడా ఉన్నట్టుంది. ఇప్పటి నుంచే మేబీ ఆ యొక్క మాట్లాడడం కానివ్వండి, అలా క్వశ్చన్ వేయడం కానీ ఇవన్నీ ఇక్కడి నుంచే నేర్చుకుంటున్నారేమో. సో ఇక్కడి నుంచి అయితే చాలామంది అయితే వెళ్తున్నారు. వీళ్ళందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా అయితే ఉండబోతుంది. కాబట్టి వాళ్ళని ఉంచునుంటే వాళ్ళ సత్తా చూపించుకునేదానికి ఇది బాగా ఉండేదేమో అని నాకైతే అనిపించింది. సో సీజన్ 1 వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ టాలెంట్ ఆల్రెడీ మనం చూసేసాం. సో వాళ్ళు గెలుస్తారని తెలుసు, బట్ వీళ్ళకైతే మేబీ తక్కువ ఛాన్సెస్ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఎందుకు ఇలా తీసుకొచ్చి అందరినీ క్లమ్జీ చేసేసారో, అసలు కొంతమంది అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు అని
కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో నెక్స్ట్ వీక్ మేబీ నిఖిల్ని జైల్లో వేస్తారని నాకైతే అనిపిస్తుంది. మరి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.